కాంగ్రెస్ కు మంత్రి తుమ్మల దిశానిర్దేశం. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యమంటూ బేషజాలు వీడాలని నేతలకు పిలుపు. కరీంనగర్ బల్దియాకు త్రిముఖ వ్యూహం, 3 మంత్రులకు బాధ్యతలు. బండి సంజయ్, గంగుల, కేటీఆర్ కోటలను ఢీకొట్టేలా కాంగ్రెస్ ప్లాన్. అరసవల్లి రథసప్తమి ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష. భక్తుల భద్రతే ముఖ్యమంటూ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతలపై రివ్యూ. మేడారంలో నటి టీనా శ్రావ్య మొక్కుపై వివాదం. పెంపుడు కుక్కకు తులాభారం, మండిపడుతున్న భక్తులు, గిరిజన సంఘాలు. వైరల్ వీడియోపై బహిరంగ క్షమాపణ చెప్పిన నటి టీనా శ్రావ్య. మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అంటూ నటి వివరణ. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్కి 12 years అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. కోనసీమ తిరుమలలో రికార్డులు బద్దలు. భక్తి పారవస్యంలో వాడపల్లి. వాడపల్లి వెంకన్నకు కాసుల వర్షం. 34 రోజుల్లోనే రికార్డు ఆదాయం. రెండు కోట్లు దాటిన హుండీ ఆదాయం. వెల్లువలా తరలి వచ్చిన భక్తులు. 14 దేశాలు విదేశీ కరెన్సీ, భారీగా బంగారం, వెండి సమర్పణ. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా 34 రోజులకు గాను రికార్డు స్థాయిలో 2,05,50,004 రూపాయలుగా ఆదాయంగా రావడం జరిగింది. ఇదే కాకుండా బంగారం 26 గ్రాములు, వెండి 1 కేజీ 200 గ్రాములు వచ్చింది. మరియు 14 దేశాల నుండి 87 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. మరి స్వామివారికి ఇప్పటివరకు రానంత రికార్డు స్థాయిలో మరి 2,05,50,004 రూపాయలు ఆదాయంగా వచ్చిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. NH-216 అలైన్మెంట్ మార్చాలని బాధితుల ఆందోళన. మా ఇళ్లు కాపాడండి అంటూ కలెక్టరేట్ వద్ద ఇందుపల్లి గ్రామస్తుల నిరసన. పాత అలైన్మెంట్ ప్రకారమే హైవే నిర్మించాలని డిమాండ్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించిన బాధితులు.